రూ. 2 బ్రూ కాఫీ పౌడర్తో ఒక్కసారి ఇలా చేసి చూడండి. జన్మలో మీకు పార్లర్ అవసరం ఉండదు. అలాగే మీరు ఎటువంటి మేకప్ అనేది లేకుండా ఎలాంటి ఫంక్షన్కైనా వెళ్ళొచ్చు. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇక లేట్ చేయకుండా ఇప్పుడే ట్రై చేయండి. రిజల్ట్ రాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఇప్పటి వరకు చాలా రకాలైన ఫేస్ ప్యాక్స్ అనేది చూసుంటారు, బట్ ఇలాంటి రెమెడీ ఎప్పుడు చూసుండరు. ఫస్ట్ టైంకే స్కిన్ మొత్తం కూడా తెల్లగా మారిపోతుంది. మీరు ఎలాంటి స్కిన్ మీద అప్లై చేసినా నో ప్రాబ్లం. ఫస్ట్ టైంకే 10 మినిట్స్లో రిజల్ట్ అనేది చూస్తారు. ఇంకొక విషయం, దీన్ని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాకుండా జస్ట్ బ్రూతో అంటే ₹2 మనకి కాఫీ పౌడర్ ప్యాకెట్లు ఉంటాయి కదా, సో దాంతో మీరు హ్యాపీగా రెడీ చేసుకోవచ్చు. మన దగ్గర ₹2 ఉంటే అంటే కాఫీ పొడి 1 స్పూన్ ఉంటే ఈజీగా అయిపోతుంది. ప్రతి ఒక్కళ్ళ స్కిన్ అనేది తెల్లగా అవుతుంది. బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా, చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళని ఎవరైనా ట్రై చేయొచ్చు. ఎటువంటి కెమికల్స్ ఉండవు. 100% ఫస్ట్ టైంకి వర్క్ అయిందని మీరు నాకు చెప్తారు. ఇంకా లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, నేను ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటి చూసేద్దాం. ముందుగా మనకు కావాల్సింది బీట్రూట్. మీడియం సైజు ఉన్న బీట్రూట్ని తీసుకొని బీట్రూట్ మీద పీల్ అనేది తీసుకోవాలి. మీ స్కిన్ కలర్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవ్వాలి. మీ స్కిన్ అనేది తెల్లగా అవ్వాలి, మీ స్కిన్ మీద మచ్చలు ఉండకూడదు, పిగ్మెంటేషన్ ఉండకూడదు అనుకుంటే మీరు కూడా ఖచ్చితంగా బీట్రూట్ని యూజ్ చేయండి. నా స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి బీట్రూట్ చాలా బాగా హెల్ప్ అయిందండి. నేను చాలా వీడియోలో చెప్పాను, బీట్రూట్ వల్ల స్కిన్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ముఖ్యంగా మన స్కిన్ అనేది చాలా తెల్లగా ఉంటుంది. బీట్రూట్ని ఇక్కడ నేను తురుముకున్నాను. మీరు కావాలనుకుంటే మిక్సీ జార్ యూజ్ చేసి పేస్ట్లా కూడా చేసుకోవచ్చు. ఎలా అయినా పర్వాలేదండి, జ్యూస్ స్ట్రెయిన్ చేసుకుంటే సరిపోతుంది మనకి. సో ఒక బౌల్ తీసుకొని క్లాత్ సహాయంతో జ్యూస్ అనేది ఇక్కడ నేను స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. మనకి స్ట్రెయినర్ కంటే కూడా క్లాత్ అనేది యూజ్ చేయడం వల్ల జ్యూస్ అనేది ఎక్కువ కలెక్ట్ అవుతుంది. ఈ రెమెడీకి మనకి 1 కప్పు బీట్రూట్ జ్యూస్ దాకా అవసరం అవుతుంది అనమాట. సో మీరు గట్టిగా పిండితే మనకి జ్యూస్ అనేది ఎక్కువగా కలెక్ట్ అవుతుంది. సో చూసారు కదా, బీట్రూట్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకోవాలి. అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. బీట్రూట్ జ్యూస్ అనేది మనకి బాగా బాయిల్ అవ్వాలన్నమాట. అంటే మనకి బీట్రూట్ జ్యూస్ అనేది 1 కప్పు 1/2 కప్ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. సో మనకి టైం అయితే ఎక్కువేం పట్టదండి, ఒక 5 మినిట్స్ అంతే. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉంటే బీట్రూట్ జ్యూస్ అనేది మనకి సగం అవుతుంది. మీరు ఎన్నో రెమెడీస్ అనేది చూసుంటారు బీట్రూట్తో, బట్ ఇలాంటి రెమెడీ ఇప్పటి వరకు ఎవరు చెప్పుండరు. ఇది తప్పకుండా ట్రై చేస్తే ఫస్ట్ టైంకి ఎవరైనా రిజల్ట్ చూడాల్సిందే. బీట్రూట్ జ్యూస్ అనేది సగం అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ శనగపిండిని యాడ్ చేశాను. శనగపిండి యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకి లమ్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. గ్యాస్ మీద మిక్స్ చేయడం మీకు కష్టం అనిపిస్తే కిందకి దించి మిక్స్ చేసి తర్వాత మీరు గ్యాస్ మీద పెట్టుకోండి, ఓకే. సో శనగపిండి అనేది లమ్స్ లేకుండా మనం మిక్స్ చేసేస్తాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోండి. కాఫీ పౌడర్ మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా పర్వాలేదు, 1 స్పూన్ అయితే సరిపోతుంది. నార్మల్గా ఇప్పుడు చాలామంది బ్రూతో చెప్పండి అక్క, బ్రూ కాఫీ పౌడర్తో చెప్పండి, ₹2 ప్యాకెట్స్ ఉంటాయి కదా అని అడుగుతున్నారు. సో మీరు దాన్ని కూడా యూజ్ చేసేయచ్చండి, నో ప్రాబ్లం. కాఫీ పౌడర్ ఏదైనా పర్వాలేదు, 1 స్పూన్ తీసుకొని ఇందులో యాడ్ చేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక చిన్న గ్లాసు రా మిల్క్ అనమాట, పచ్చి పాలను యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. సో పాలు యాడ్ చేసిన తర్వాత ఇది మనకి మంచి క్రీమ్లా అవుతుందన్నమాట. సో ఓపిక్గా ఒక 2 మినిట్స్ అనేది మనం కంటిన్యూగా కలుపుతూ ఉంటే ఇది మొత్తం కూడా మిక్స్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం చేసుకోవాలి. సో మిక్స్ అయిన తర్వాత మనకి కలర్ చూసారు కదా, ఇలా వస్తుందన్నమాట. బీట్రూట్ అండ్ కాఫీ మిక్స్ అయితే మనకి ఇలా డార్క్ కలర్ అయితే వస్తుంది. సో దీన్ని ఇప్పుడు బాగా కూల్ చేసేసుకోవాలి. ఇది కూల్ అయిన తర్వాత నా ఫేస్కి అయితే నేను అప్లై చేస్తాను. ముందుగా మీరు మీ ఫేస్ని నీట్గా వాష్ చేసుకోవాలి. మీ ఫేస్ మీద మేకప్ కానీ లేదనుకుంటే ఇంకా ఏదైనా క్రీమ్ కానీ అస్సలు ఉండకూడదు. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ని అప్లై చేసుకోండి. నేను ఎక్కువగా బయట తిరగడం వల్ల నా ఫేస్ అయితే ఇలా అయిపోయింది డార్క్గా. రీసెంట్ టైమ్స్లో నేను నా ఫేస్ మీద ఎటువంటి ఫేస్ ప్యాక్ అప్లై చేయలేదు. సో మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా, నేను అసలు అప్లై చేయట్లేదు అనమాట. దానివల్ల నా స్కిన్ అనేది ఇంత డార్క్ అయిపోయింది.
తర్వాత షాపింగ్స్ అని, బయట ఫంక్షన్స్ అని సమ్మర్‌లో మనం తిరుగుతూనే ఉంటాం కదా! అది కూడా ఒక కారణం కావచ్చండి. నా స్కిన్ అనేది నిజంగా చాలా చాలా ట్యాన్ అయిపోయిందనమాట. నాకే ఇప్పుడు ఈ ప్యాక్ అవసరం అనిపించింది. ఇంట్లో ఎవరికీ కాదు, నాకే అవసరం అనిపించిందనమాట. కొంతమంది ఎప్పుడూ అడుగుతుంటారు కదా! మీ స్కిన్ మీద కాదు వేరొకళ్ళ స్కిన్ మీద చేయండి అని చెప్పేసి. ఈరోజు మాత్రం నా స్కిన్ మీదే మీరు అనుకున్న దానికంటే కూడా 100 టైమ్స్ అనేది డిఫరెన్స్ మీరు చూస్తారు. నేను చూపిస్తాను. ఎందుకంటే నా స్కిన్ అనేది అంత డార్క్‌గా ఉంది. సో, ఇలాంటి డార్క్‌గా ఉన్న స్కిన్ మీద అప్లై చేస్తేనే మీకు కూడా డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ ప్యాక్‌ని ఫేస్‌కి, నెక్‌కి నేను అప్లై చేసేసాను. అప్లై చేసిన తర్వాత 10 మినిట్స్ అనేది డ్రై అవ్వనిచ్చాను. 10 మినిట్స్ తర్వాత ఇది మొత్తం డ్రై అయిపోయింది. ఇప్పుడు నేను వాటర్‌తో క్లీన్ చేసుకుంటున్నాను. వాటర్‌తో క్లీన్ చేసుకునేటప్పుడే చూడండి నా ఫేస్ అనేది ఎంత తెల్లగా ఉందంటే చాలా చాలా బ్యూటిఫుల్‌గా అనిపించిందండి. స్కిన్ అయితే చాలా గ్లోగా ఉంది. బిఫోర్‌కి, ఆఫ్టర్‌కి నాకైతే చాలా డిఫరెన్స్ కనిపించింది. మీరు కూడా చూడండి లైవ్‌లోనే తెలుస్తుంది. ఇక్కడ మీకు రిజల్ట్ తెలియాలని చెప్పేసి నేనైతే కంటిన్యూగా క్లీన్ చేసుకుంటూనే ఉన్నాననమాట. సో, ఎక్కడా కూడా ఆపలేదు. మీకు క్లీనింగ్ చేసేటప్పుడు కూడా డిఫరెన్స్ తెలుస్తుంది కదా! బిఫోర్ నా స్కిన్ ఎలా ఉంది, ఆఫ్టర్ నా స్కిన్ ఎలా ఉందని చెప్పేసి. అందుకే నేను వీడియో ఆపకుండా నేను షూట్ చేస్తాననమాట. ఒక్కసారి మీరు చూడండి డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంకొక విషయం అండి, ఇది చూసిన తర్వాత నాకు ఇక ఎటువంటి పార్లర్‌కి అనేది ఎళ్ళాల్సిన అవసరం లేదనిపించింది. నార్మల్‌గా మన స్కిన్ మీద ట్యాన్ రావంగానే మన డీటాన్స్ అని, బ్లీచింగ్స్ అని పార్లర్‌కి వెళ్ళి అమ్మో! ఇలా అయిపోయింది ఏంటి స్కిన్ అని చెప్పేసి భయపడి ఏదో ఒకటి అప్లై చేపించుకుంటూ ఉంటాము. బట్ అలాంటివి ఏమి అవసరం లేదు. ఇది మీ స్కిన్‌ని న్యాచురల్‌గానే బ్లీచ్ చేస్తుందనమాట. ఇందులో ఉన్న బ్లీచింగ్ ప్రాపర్టీస్ అనేవి మీ స్కిన్‌ని తెల్లగా మార్చడానికి హెల్ప్ అవుతాయి. సో, తప్పకుండా ట్రై చేసేయండి. బిఫోర్‌కి, ఆఫ్టర్‌కి డిఫరెన్స్ మీరే చూడండి. సో, క్లీన్ చేసుకున్న తర్వాత నా ఫేస్ అయితే ఇలా ఉంది. జస్ట్ వాటర్‌తో క్లీన్ చేసుకున్నాను అంతే. సోప్ కానీ, ఫేస్ వాష్ కానీ అస్సలు యూజ్ చేయలేదు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. నా స్కిన్ మీద ఎటువంటి మేకప్ లేదు. కానీ నా ఫేస్ అనేది చాలా ఫెయిర్‌గా, చాలా గ్లోగా ఉంది. ఇప్పుడు లిప్ బామ్ పెట్టుకొని ఎటువంటి మేకప్ లేకుండా ఎలాంటి ఫంక్షన్‌కైనా వెళ్ళిపోవచ్చు. సో, చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. దీన్ని మీరు వారంలో ఒక్కసారి ట్రై చేసినా మీ స్కిన్ మీద ట్యాను, జిడ్డు, మురికి అంతా కూడా క్లియర్ అయిపోతుంది. అలాగే స్కిన్ మీద ఏర్పడిన పిగ్మెంటేషన్ కానీ, బ్లాక్ స్పాట్స్ కానీ, డార్క్ సర్కిల్స్ కానీ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైంకి వర్క్ అయిందని చెప్తారు. మీ స్కిన్ మీద సన్ ట్యాన్ రిమూవ్ అవడంతో పాటుగా స్కిన్ అనేది చాలా స్మూత్గా, హైడ్రేటింగ్గా ఉంటుంది. ఏదైనా పార్టీకి వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా మీ దగ్గర కాఫీ పౌడర్ అండ్ బీట్రూట్ ఉంటే సరిపోతుంది. జస్ట్ ఈ రెండిటితోనే మన స్కిన్ అనేది తెల్లగా మారుతుంది. ఫస్ట్ టైంకి అమేజింగ్ రిజల్ట్స్ అయితే చూస్తారు. ఇది కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన రెమెడీ. అందుకని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ రెమెడీని షేర్ చేయండి. వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలన్నప్పుడు ఇది ట్రై చేసి పార్లర్లో వచ్చే గ్లో కంటే కూడా 100 టైమ్స్ గ్లో అనేది వాళ్ళ స్కిన్లో కనపడుతుంది అనమాట. సో, తప్పకుండా మీరు చేయాల్సిన పని ఈ రెమెడీని షేర్ చేయాలి. వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఈ బ్యూటిఫుల్ రెమెడీకి తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.